వెల్కమ్ టు పల్లవి టీవీ. ఆ మధ్యలో టిక్ టాక్ ఉండే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత కొందరు రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోతూ ఉన్నారు. కొందరికి మేలు జరుగుతూ ఉంది, మరి కొంతమందికి నష్టం జరుగుతూ ఉంది, కొంతమందికి విచక్షణ లేకుండా కూడా పోతూ ఉంది. వాళ్ళు వాళ్ళు చేసే పని కరెక్టా రాంగా అనే విషయం తెలియకుండానే రీల్స్ పెడతా ఉన్నారు. లైక్లు, కామెంట్లు, ఫాలోవర్స్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళు ఏం చేస్తారనే విషయం వాళ్ళకి తెలియకుండానే అదంతా జరిగిపోతూ ఉన్నది. తాజాగా ఖమ్మం జిల్లాలో ఒక ఘటన జరిగింది. అదేంటో ఫస్ట్ ఈ వీడియో చూద్దాం. ఆ వీడియో తర్వాత ఆ ఘటన గురించి మాట్లాడుకుందాం. ఒక ఉపాధ్యాయురాలిగా నేను ఎప్పుడు కూడా నా వృత్తికి అన్యాయం చేయలేదు, చెయ్యను కూడా, ఇంతవరకు కూడా చేయలేదు. కానీ నాకున్న ఒక అవివేకం వల్ల ప్రమోషన్స్ చేయడం జరిగింది. ఫస్ట్ ప్రమోషన్తో నాకు ఎవరైనా చెప్పిన బాగుండు, చెప్పలేదు, దానివల్ల ప్రమోషన్స్ చేయడం జరిగింది. సైనికుల సంక్షేమం కోసం నిధులు కేటాయిస్తున్నాము అని చెప్పి మా పిల్లలు అక్కడ చదువుతున్నారు. వాళ్ళ కోసం వాళ్ళు పిలిస్తే నేను వెళ్ళాను. ఏదైనా కూడా నేను మా గవర్నమెంట్ స్కూల్కి అన్యాయంగా నేను ఎప్పుడూ చెయ్యనండి. అది నా యొక్క ఉద్దేశం కాదు. నాకు ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. వాట్సాప్ నుంచి, ఇన్స్టా నుంచి, ఫేస్బుక్ నుంచి చాలా ట్రోలింగ్ చేసేస్తున్నారు. నేను ఏమన్నా 10 మందిని హత్య చేశాను, నేను 20 మందిని చంపేశానా, లేదంటే గంజాయి, హెరాయిన్ ఏమైనా అమ్మానా? నాకు ఇవన్నిటితోటి సూసైడ్ చేసేయాలనిపిస్తుంది. అనొచ్చు, నన్ను ఎవరు హెచ్చరించలేదండి. నేను ఏ క్లాస్ రూమ్లో కూడా నేను ఎప్పుడు పిల్లల యొక్క సబ్జెక్ట్ రీల్స్ తప్ప ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను. సబ్జెక్ట్ రీల్స్ ఇవే అపోజ్ చేశాను. కానీ నా విధి నిర్వహణకి వ్యతిరేకంగా నేను ఎప్పుడు వీడియోస్ చేయలేదండి. నా గవర్నమెంట్ స్కూల్ పిల్లలు జాయిన్ కావాలని చెప్పి ఇంటింటికి తిరిగి నేను అడ్మిషన్స్ తీసుకొచ్చాను. మా స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో 6th and 7th క్లాసెస్లో మీరు ప్రతి ఒక్క పిల్లవాడిని అడగండి, నేను ఎప్పుడన్నా పాటలు పాడానా? వాళ్ళకి పాటలు నేర్పిస్తాను, ఆటలు నేర్పిస్తాను. గవర్నమెంట్ స్కూల్స్కి బుక్స్ డొనేట్ చేశాను. నా ఫ్రీ టైంలో నేను వాళ్ళకి యూట్యూబ్ వీడియోస్ టీచ్ చేశాను. నేను ఇంకా ఎలా చెప్పాలండి? నోటికి ఏదొస్తే అది రాసేశారు. పాటలు చెప్పడం మానేసి రీల్ చేసిందని చెప్పి నోటికి ఏదొస్తే అది మీ న్యూస్ల కోసం. మనిషి చచ్చిపోయినా అంతే, నా అప్పుడు హ్యాపీగా ఉండండి. మీరంతా చచ్చిపోయింది కాబట్టి మీ ట్రోలింగ్కి అని 4-5 రోజుల నుంచి నీళ్లు తాగలేదండి. మీరు నమ్ముతారా? ఇప్పుడు ఇది చెయ్యొచ్చో లేదో కూడా నాకు తెలియదు. బీపీ డౌన్ అయిపోయి నాకు మైండ్ పని చేయట్లేదు. కడుపుకు తిండి పెట్టే జాబ్కి ఎవరైనా అన్యాయం చేసుకుంటారా అండి? తెలియలేదు నాకు. నా గవర్నమెంట్ వ్యవస్థ నాకు తిండి పెడుతుంది. ఈ గవర్నమెంట్ వ్యవస్థ అన్యాయం చేయాలని నేను ఎప్పుడు కోరుకోలేదండి. ఈమె పేరు గౌతమి. ఈమె ఒక టీచర్, ప్రభుత్వ స్కూల్ అసిస్టెంట్, ఇంగ్లీష్ టీచర్. ఈమెది ఖమ్మం జిల్లా మామిళ్ళగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈమె పోస్టింగు. స్కూల్ అసిస్టెంట్, ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్నారు. ఈమె రీల్స్ చేస్తూ ఉన్నారు. గత కొంతకాలంగా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ ఉన్నారు. దాదాపు 3,15,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు ఈమెకు. ఈమె చేసే వీడియోలకు ఫాలోవర్స్ పెరుగుతూనే ఉన్నారు. అయితే ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడైతే ఫాలోవర్స్ పెరిగారో ఈమెకు ప్రమోషన్స్ ఆఫర్స్ వస్తూ ఉంటే చాలా వాటికి ప్రమోషన్ చేస్తూ ఉంది. ఈ ఏదైతే వ్యాపార సంస్థలు ఉంటాయి కదా, వ్యాపార సంస్థలకు ప్రమోషన్ చేస్తూ వస్తుంది. ఈ వ్యాపార సంస్థలకు ప్రమోషన్ చేసినా కూడా ఎవరు ఈమెను ఎట్లాంటి ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. అయితే తాజాగా ఇటీవల ఈమె స్కూల్స్కి, ప్రైవేటు కార్పొరేట్ స్కూల్స్కి కూడా ప్రమోషన్ చేస్తుందన్న అభియోగాల మీద డిఈఓ చైతన్య జైని అనే డిఈఓ ఈమెను సస్పెండ్ చేశారు. విధుల నుంచి కొంతకాలం సస్పెన్షన్ విధించారు. అయితే ఈమె ఏమంటుందంటే, నేను ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా నా పిల్లలకు పూర్తి న్యాయం చేస్తున్నాను, అనవసరంగా నన్ను ఈ ప్రమోషన్ చేయొద్దనే విషయం నేను తెలియక చేశాను, ప్రమోషన్ చేస్తే తప్పని తెలియకుండా చేశాను, ఇదంతా జరిగిపోయింది, ఎవరైనా తెలిసి చేస్తారా, నేను చేసిన తప్పు నేను ఏమైనా మర్డర్లు చేశానా, హెరాయిన్ అమ్మానా,
ఇట్లాంటి కామెంట్ చేస్తూ ఆమె వీడియో చేశారు. ఆ వీడియోలో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తీరు మీరు ఇప్పటివరకు చూశారు కదా. సో ఈ విషయం ఏంటంటే, ఒక ప్రభుత్వ టీచరు ప్రైవేటు పాఠశాలలో అడ్మిషన్స్ కోసం ఎట్లా ప్రమోషన్స్ వీడియోస్ చేస్తుంది అనేది ఇక్కడ పాయింట్. అయితే మరొక అభియోగం ఏంటంటే, ఈమెను సస్పెన్షన్ విధించినటువంటి సస్పెన్షన్ ఆర్డర్లో మరొక అభియోగం ఏంటంటే, స్కూల్ టైంలో క్లాస్ టైంలో ఈమె రీల్స్ చేస్తూ ఉంది. పాటలు రీల్స్ చేస్తూ ఉందనేది అధికారులు చెప్తున్నటువంటి అభియోగం. సో మొత్తానికి రీల్స్ చేస్తున్న కారణంగా, ప్రమోషన్స్ వీడియో చేస్తున్న కారణంగా ఒక ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ టీచర్ను అధికారులు అయితే సస్పెండ్ చేశారు. మళ్ళీ ఈమె చేస్తున్న రీల్స్, ఈమె చేస్తున్న ప్రమోషన్స్ వీడియోస్, ఒక టీచర్ అయితే ప్రమోషన్స్ వీడియో చేయకూడదా, ఒక టీచర్ అయితే రీల్స్ చేయకూడదా అని చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు. అయితే ఈమె నిజంగా ప్రైవేటు పాఠశాలలో స్కూళ్ళలో అడ్మిషన్ల కోసం ఈమె ప్రమోషన్ వీడియోలు చేసిందా లేదా అనేది ఆమె ఏదైతే ఇన్స్టాగ్రామ్ ఐడిలో మాత్రం అట్లాంటి వీడియోలు ఏం కనిపించట్లేదు. కానీ నిజంగా చేసి ఉంటే మాత్రం అది పొరపాటు కిందకే వస్తుంది. మొత్తానికి ఈ విషయంలో ఒక ప్రభుత్వ టీచరు రీల్స్ చేసి సస్పెండ్ కావడం ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు. మన దగ్గర ఈ ఇష్యూ మీద మీరు కూడా కామెంట్ చేయండి. ఒక ప్రభుత్వ టీచర్ రీల్ చేస్తున్నటువంటి టీచర్ను సస్పెండ్ చేయడంపై మీ అభిప్రాయం తెలపండి. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ.